హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ మనం కొంటున్నామంటే మనకు ముఖ్యంగా ఏం కావాలి? డైలీ యూజ్ చేసుకోవడానికి బాగుండాలి, రన్నింగ్ కాస్ట్ తక్కువ ఉండాలి, ఫ్యామిలీ మొత్తం యూజ్ చేసుకునేలా ఉండాలి, మరీ ముఖ్యంగా మనం పెట్టే రూపాయికి వాల్యూ రావాలి. ఇలాంటి రిక్వైర్మెంట్స్ అన్నింటినీ టార్గెట్ చేస్తూ వచ్చిన స్కూటరే ఆంపియర్ మ్యాగ్నస్ గ్రాండ్ మ్యాక్స్. ఇది ఒక మంచి ఫ్యామిలీ స్కూటర్. ఆఫ్ కోర్స్ 2026 ఫ్యామిలీ స్కూటర్ ఆఫ్ ది అవార్డు కూడా దీనికి వచ్చిందన్నమాట. ఈరోజు మనం ఈ వీడియోలో దీన్ని నేను ప్రాక్టికల్గా రైడ్ చేస్తూ నా రైడింగ్ కంఫర్ట్తో పాటు ఇది కొత్తగా ఒంగోలులో విఆర్ఎఫ్ ఆటోమోటివ్స్ వారు కొత్తగా షోరూమ్ ఓపెన్ చేస్తూ ఇనాగ్రల్ ఆఫర్స్ కూడా తీసుకొచ్చారు. వాటి గురించి కూడా చెప్తూ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అసలు ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ మనం కొనాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా మనం చూసేది ఎలాంటి బ్యాటరీ ఆఫర్ చేస్తున్నారు, ఎంత రేంజ్ వస్తుంది, ఎంత సమయం ఛార్జింగ్ పడుతుందని. సో ఆ విషయానికి వస్తే ఆంపియర్ మ్యాగ్నస్ గ్రాండ్లో మనకి బిఎల్డిసి హబ్ మోటార్ ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. ఇది మనకి 130 Nm ఆఫ్ టార్క్ తోటి వస్తుంది. మీకు అర్థం కావాలంటే 0 to 40 స్పీడ్ ఈజీగా 6.5 సెకండ్స్లో అందుకుంటుంది అనమాట. అయితే ఈ టార్క్ నేను బండి నడిపేటప్పుడు ఎలాంటి ఫీల్ కలిగించిందంటే, ఇన్స్టెంట్గా మూవ్ అవుతున్నప్పుడు పెట్రోల్ స్కూటర్తో కంపేర్ చేసుకున్నట్లయితే పెద్ద డిఫరెన్స్ నేను నోట్ చేయలేదు. చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిందనమాట. అండ్ అలాగే హయ్యర్ స్పీడ్లో ఉన్నప్పుడు మంచి స్టెబిలిటీ కూడా ఉంది, కంఫర్ట్ చాలా బాగుంది, హ్యాండ్లింగ్ బాగుంది, చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది, సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది, ఈవెన్ లెగ్ స్పేస్ కూడా చాలా సఫిషియెంట్గా ఉంది. ఒక ఫ్యామిలీ స్కూటర్ మనకి ఎలా కావాలో అలాంటి ఒక మంచి ఎర్గనామిక్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయన్నమాట. రైడ్ ఓకే బాస్, మరి బ్యాటరీ పరిస్థితి ఏంటి? ఒక ఎలక్ట్రికల్ వెహికల్ని డిసైడ్ చేసేదే బ్యాటరీ కదా అని అంటే, దీంట్లో హై పొటెన్షియల్ కలిగినటువంటి ఎల్ఎఫ్వి బ్యాటరీ యూస్ చేశారు. లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ అన్నమాట. ఇది లాంగ్ లైఫ్, లాంగ్ ఛార్జింగ్ సైకిల్స్, అలాగే మన ఇండియన్ కండిషన్లో ఉండేటువంటి హెవీ హీట్ని, హెవీ ఫ్లడ్స్ని కూడా తట్టుకొని ఇది నిలబడగలదన్నమాట. దాంతోపాటుగా దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడం కోసం 20 to 80% చాలా ఈజీగా 4.5 అవర్లో ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇంకా 100% ఛార్జ్ చేయాలంటే మీకు 5.5 అవర్ ఛార్జింగ్ అయితే టైం తీసుకుంటుంది అనమాట. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఐడీసీ క్లైమ్డ్ రేంజ్ 142 కిలోమీటర్స్, కానీ రియల్ వరల్డ్లో ఇది ఈజీగా 100 నుంచి 110 కిలోమీటర్ల రేంజ్ అయితే ఇచ్చేస్తుంది. నాకు తెలిసి ఎల్ఎఫ్పి బ్యాటరీని ఇంత రేంజ్ తోటి ఈ ప్రైస్ సెగ్మెంట్, ఇంత తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో తెస్తుంది నాకు తెలిసి మేబీ యాంపియరే అనుకుంటున్నాను. సరే బాస్, ఇందాక నుంచి చెప్తున్నారు, ప్రైస్ చెప్పకుండా మీరు దీన్ని ఎలివేట్ చేయడం బాలేదని చూస్తున్నారు కదా. అయితే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 1,14,999 రూపాయలు. ఒంగోలులో కొత్తగా ఓపెన్ చేయబడినటువంటి విఆర్ఎఫ్ ఆటోమోటివ్స్ ఆంపియర్ షోరూమ్స్లో మీకైతే దీని ఇనాగరల్ ఆఫర్ కింద 2,000 రూపాయల డిస్కౌంట్తో పాటు ఒక హెల్మెట్ ఫ్రీగా ఇస్తూనే, అలాగే 6 months పాటు ఫ్రీ ఛార్జింగ్ని వీళ్ళైతే ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్లు అయితే ఉన్నాయి షోరూమ్, ఒకసారి కాల్ చేసి క్లియర్గా తెలుసుకోండి. ఇంకా డిజైన్ విషయానికి వచ్చినట్లయితే ఆంపియర్ మ్యాగ్నస్ స్కూటర్ మీకు చాలా అగ్రెసివ్గా కనిపించదు. ఇది ఒక క్లీన్, ఫ్యామిలీ ఓరియంటెడ్ క్లాసిక్ వెహికల్ అన్నమాట. సో ఫ్యామిలీలో ఉండే ఎవరైనా దీన్ని యూస్ చేసుకోవచ్చు. కిడ్స్తో ట్రావెల్ చేయాలన్నా, ఫ్యామిలీలో ఉండే లేడీస్ యూస్ చేసుకోవాలన్నా, ఎల్డర్ పీపుల్స్ యూస్ చేసుకోవాలన్నా అస్సలు వెనకడాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటుంది. సీట్ కంఫర్ట్ చూసుకున్నట్లయితే చాలా లాంగ్ సీటు విత్ గ్రాబ్ రైల్ తోటి ఫోమ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండర్ సీట్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 36 లీటర్స్ వరకు అండర్ సీట్ స్టోరేజ్ వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. దాంతోపాటుగా సఫిషియంట్ లెగ్ స్పేస్ కూడా ఉంది. అండ్ మనకి ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ చూసుకోవచ్చు. దాంట్లోనే మనకి టైప్ సి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఆ ఫీచర్ మిస్ అయ్యకుండా ఇస్తున్నారు. దీంతో పాటుగా 165 mm గ్రౌండ్ క్లియరెన్స్తో ఆఫర్ చేస్తున్నారు. అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకున్నా సరే ప్యానల్ గ్యాప్స్ ఎక్కడా లేకుండా చాలా మంచిగా అయితే మాత్రం ఫైబర్ ప్లాస్టిక్ పార్ట్స్ తోటి మంచి బిల్డ్ ఆఫర్ చేస్తున్నారు. ఇంకా బ్రేకింగ్ అండ్ టైర్స్ విషయానికి వచ్చినట్లుగా అయితే మనకి ఫ్రంట్ టు బ్యాక్ 90/90 12 inch టైర్స్ ఆఫర్ చేస్తూ ఉన్నారు విత్ 130 mm డ్రమ్ బ్రేక్స్ అనమాట. సో కాంబీ బ్రేక్ సిస్టమ్ కూడా ఉంది. బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్కితే ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ చేశాను నేనైతే రైడ్ చేసేటప్పుడు. సో ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ మిస్ కాలేదు. హై స్పీడ్, హయ్యర్ ఆర్పిఎంలో ఉన్నప్పుడు కూడా మంచి స్టెబిలిటీని మెయింటైన్ చేసింది వెహికల్ కూడా. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ బ్రేక్ చేస్తున్న ప్రతిసారి మంచి కాన్ఫిడెంట్ కూడా ఆఫర్ చేసింది అనమాట. ఇంకా సస్పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఆఫర్ చేస్తుంటే ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. సో నేను రైడ్ చేసేటప్పుడు సస్పెన్షన్ని ఎక్కడ కూడా హార్డ్గా ఫీల్ అవ్వలేదు. సో అందుకని మరీ సాఫ్ట్గా కూడా ఫీల్ అవ్వలేదు. యావరేజ్గా ఉంది సిటీ రైడ్స్కి, డైలీ హైవే మీద కమ్యూట్ చేయడానికి. ఇంకా దీంట్లో హైలైట్ పాయింట్ ఒకటి చెప్పుకోవాలి మీకు, అదేంటంటే క్రూజ్ కంట్రోల్ అన్నమాట. సో ఈ ఫ్యామిలీ స్కూటర్కి ఈ ప్రైస్ పాయింట్లో ఎల్ఎఫ్పి బ్యాటరీ ఆఫర్ చేస్తూ క్రూజ్ కంట్రోల్ కూడా ఇవ్వడం అనేది నిజంగా చాలా మంచి విషయం. సో 25 స్పీడ్ కంటే ఎక్కువ అండ్ అలాగే 40 స్పీడ్కి మిడిల్లో మనం క్రూజ్ కంట్రోల్ని యాక్టివేట్ చేయొచ్చు. లాంగ్లో కమ్యూట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే, డైలీ కమ్యూట్ చేసేవాళ్ళు ఎక్కువసేపు థ్రాటిల్ని
తిప్పి పట్టుకోకుండా ఈ క్రూజ్ కంట్రోల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా దీంట్లో డిజిటల్ ఫీచర్స్ అయితే మాత్రం టీఎఫ్టీ కలర్ క్లస్టర్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. స్పీడోమీటర్ మనకు కనిపిస్తుంది. అలాగే ఎంత బ్యాటరీ ఉంది, ఎంతసేపటికి ఛార్జ్ అనేది అయిపోతుంది, ఇంకా రేంజ్ ఎంత వస్తుంది అనేది క్లియర్గా చూపిస్తున్నారు. దీంతో పాటుగా ఎకో, పవర్, రివర్స్ మోడ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఎకోలో వేసుకున్నట్లయితే మనకి తక్కువ స్పీడ్ అయితే వస్తుంది, యాక్సిలరేషన్ స్లోగా ఉంటుంది, కానీ ఎక్కువ రేంజ్ ఆఫర్ చేస్తుంది. అదే పవర్లో వేసుకున్నట్లయితే ఇన్స్టెంట్ పికప్ చాలా బాగుంది. సో ఇన్స్టెంట్గా అయితే మాత్రం వెహికల్ ముందుకైతే వెళ్ళిపోతుంది. అండ్ అలాగే టాప్ స్పీడ్ 65 కిలోమీటర్ల వరకు వెళ్ళగలదు. అది అచీవ్ చేయాలంటే మీరు పవర్ మోడ్లోనే యూస్ చేయాలి. మీరు అగ్రెసివ్గా నడుపుకోవాలి, దీన్ని సిటీలో ఇన్స్టెంట్ పికప్ పొందాలనుకుంటే పవర్ మోడ్ బెస్ట్ చూస్ అనమాట. అయితే పర్ఫార్మెన్స్ విషయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది రేసింగ్ స్కూటర్ కాదు. సో సిటీ ట్రాఫిక్ కండిషన్లో ఇన్స్టెంట్ మూమెంట్స్ కావాలంటే మీకు దీంట్లో అందకపోవచ్చు. కానీ డైలీ యూసేజ్లో మీరు ఒక సిగ్నల్ పాయింట్ దగ్గర నుంచి పికప్ తీసుకునేటప్పుడు ఎంత డీసెంట్ పికప్ తీసుకుంటుంది, లేదనుకుంటే ఒక మంచి సిటీ గ్యాప్స్లో నుంచి మనం వెళ్ళేటప్పుడు ఎంత ఈజీగా మాన్యూర్ చేసుకోగలుగుతున్నాము, డైలీ యూసేజ్కి ఎంత లైట్ అండ్ కంఫర్ట్గా ఉంది అనేది మీకు చాలా ముఖ్యం. సో అప్పుడే ఎక్కువ ఫ్యామిలీకి ఇది యూజ్గా అవుతుందన్నమాట. ఆ విషయానికి వస్తే దీంట్లో ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. ఒక మంచి క్లీన్ ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ అని చెప్తాను. ఇక ఆన్ రోడ్ విషయానికి వస్తే అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను 1,27,000 రూపాయల వరకు ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ ఎంత ఉందో తెలుసుకోవడం కోసం విత్ ఆఫర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇనాగరల్ ఆఫర్స్ మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి వీఆర్ఎఫ్ ఆటోమోటివ్ షోరూమ్ని. వీఆర్ఎఫ్ ఆటోమోటివ్స్ వారి బ్రాండ్ న్యూ షోరూమ్ ఎక్కడ ఓపెన్ అవుతుందంటే, సో మనం గుంటూరు రోడ్లో త్రాకుంట వైపు వెళ్తున్నప్పుడు 2 పెట్రోల్ బంకులు వస్తాయి కదా, దాని పక్కనే మనకైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో చూడొచ్చు ఆ కన్స్ట్రక్షన్ అయితే మీరు. సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మారుతి సుజుకి నెక్సా షోరూమ్కి పక్కనే మీకు ఇది కనిపిస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. న్యూ ఇనాగరల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి కాబట్టి. ఫైనల్గా ఈ వెహికల్ మీద నా ఒపీనియన్ వచ్చేసరికి, జనరల్గా ఎన్ఎంసీ బ్యాటరీస్ తోటి వెహికల్స్ చాలా తక్కువ ధరకి ఇవ్వచ్చు, కానీ లాంగ్ టర్మ్లో మనకి ఎక్కువ రేంజ్ రాదన్నమాట, తగ్గిపోతూ ఉంటుంది రేంజ్ అనేది. బట్ కన్సిస్టెంట్ రేంజ్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఎల్ఎఫ్పి బ్యాటరీకే వెళ్ళాలి మనం. అలాంటిది ఈ మ్యాగ్నస్ యాంపియర్ స్కూటర్లో తక్కువ ధరకే ఎల్ఎఫ్పి బ్యాటరీ తీసుకొస్తున్నారు. అండ్ బ్యాటరీ మీద 75,000 కిలోమీటర్స్ లేదంటే 5 ఇయర్స్ పాటు వారంటీ ఆఫర్ చేయటం నాకు తెలిసి ఈ ఎలక్ట్రికల్ వెహికల్ సెగ్మెంట్లో వీళ్ళని అనుకుంటున్నాను. సో ఇంకా మంచి కంఫర్టబుల్ రైడింగ్ కాన్ఫిడెన్స్ ఆఫర్ చేస్తూ 12 ఇంచ్ అలై వీల్స్, సఫిషియంట్ లెగ్ స్పేస్, అండర్ సీట్ స్టోరేజ్ కూడా చాలా ఎక్కువ, అండ్ లైట్ వెయిట్, డీసెంట్ పికప్. సో ఇవన్నీ కూడా చాలా మంచిగా అయితే మాత్రం ఈ వెహికల్ నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళిపోయాయి. సో నేను చెప్తున్నాను కాదు, దగ్గరలో ఉంటే ఒకసారి వచ్చి విజిట్ చేసి ఫస్ట్ టెస్ట్ రైడ్ తీసుకొని మీరు కూడా టెస్ట్ రైడ్ చేసి అప్పుడు మీరు కామెంట్ చేయండి నేను చెప్పింది కరెక్ట్ కాదనేది, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఇది ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నట్లయితే ఇలాంటి మంచి ఈవీ కంటెంట్ తెస్తూనే ఉంటాను. మన శ్రీకాంత్ మోటోటెక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే ఒక మంచి ఈవీ వెహికల్ ఫ్యామిలీ కోసం కొనాలని చూస్తుంటే ఈ వీడియోని ఖచ్చితంగా సెండ్ చేయండి. బై బై.